ఈ జాగీర్ ఎవరిది? ఈ దేశం ఎవరిది? నాది. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలని టీజర్ చూశాను భయ్యా. ఏది భయ్యా, అది అరాచకం భయ్యా, ఘోరం దారుణం. పారాడైజ్ టీజర్ చూస్తూ ఉంటే ఒకప్పుడు తెలంగాణ కోసం ఉద్యమకారులు ఎంత పోరాడినరో, ఫస్ట్ పోరాటం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు రక్తాలను ఎంత కళ్ళ చూసినరో, ఎంత రక్తపాతం పోయిందో ఆడ ఈ టీజర్లో చూసిన కాకులను చూస్తే అర్థమవుతా ఉంది. నిజం చెప్పాలంటే భూమి కోసం, జాగ కోసము, భుక్తి కోసం ఎంత కొట్లాడినరో అది కళ్ళకు కట్టినట్టు చూపించినట్టు నాకు అనిపించింది. నిజం చెప్పాలంటే నాని గారి యాక్టింగ్ చూస్తే గూస్ బంప్స్ వచ్చాయి. ఒక కొమరం భీమ్ గారిని చూసినట్టు అనిపించింది నాకు ఆయనను చూస్తే. అసలు ఏంది ఆ దిష్టి తీసుడు ఏంది? నల్లిగుడ్లో దిష్టి, ఇగో బెదరగుడ్లో దిష్టి అని చెప్పేసి బ్లేడ్లను ఇట్లా పట్టుకొని, అంటే ఒకటి ఏంటంటే తెలంగాణ అంటేనే పౌరుషం అండి. ఏంటంటే ఏదైనా సరే ఒక వ్యక్తి బతకడానికి ఎంత పోరాడినరంటే అంత పోరాడిర్రు. అసలు దొరల రాజ్యాలు ఉండేటివి అప్పుడు ఆ టైంలో. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో ట్విస్ట్ ఏంటంటే మన మంచు మోహన్ బాబు గారు డైనామిక్ యాక్టర్, ఒక ద లెజెండ్, ద కింగ్, పెద్ద చెప్పిండండి. అది నాకు చాలా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఆయన బ్యాక్ అని అనుకోవాలా. టెల్మి సినిమా హీరోయిన్ మాత్రం ఎవరు అడగట్లేదు అన్న. నిజం చెప్పాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అసలు ఆ డైలాగ్ డెలివరీ కానీ. ఇంకోటి పూల చొక్క, అమ్మ నువ్వు చెప్పు, నువ్వు పేమెంట్లు తీసుకొని చెప్తావా, ఎట్లా చెప్తావా, రివ్యూ మాకు తెలియదు కానీ ఎట్లా చెప్తావో చెప్పు, కానీ ఇది తెలంగాణ స్లాంగ్ ఇట్లే ఉంటుంది, నాకేం అర్థం కాలేదు అని అంటే 10 సార్లు చూడు అర్థమవుతుంది. తెలంగాణ స్లాంగ్ అంటే గిట్లనే ఉంటుంది. పూల చొక్క అర్థమైందా? రివ్యూలు చెప్పేటప్పుడు వాళ్ళ కష్టాన్ని చూడు. సినిమా వాళ్ళ కష్టం ఎట్లుంటుంది, ఒక లైట్ మ్యాన్ కష్టం ఎట్లుంటుంది, ఒక హీరో కష్టం ఎట్లుంటుంది, ఒక డాన్సర్ కష్టం ఎట్లుంటుంది, అందుట్లో రివ్యూలు చెప్పేటోళ్ళు మా కుమార్ గారి నయం మీకన్నా తెలుసా? నిజం చెప్పాలంటే పూల చొక్క బ్రదర్, నిన్ను చూసి నేను రివ్యూలు చెప్పడం మొదలు పెట్టా, కానీ నీలాగా నేను ఒకరికొకలాగా వీళ్ళకొకలాగా చెప్పాను. మెగా ఫ్యామిలీది మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది, మన అన్న నా వరుణ్ తేజ్ గారిది. ఆయన కామెడీ మూవీ జబర్దస్త్ ఉన్నది. ఆ మూవీ గురించి మంచిగా చెప్పిండు. నాని ట్రైలర్ని అర్థం కాలేదు అది ఇది అని 10 సార్లు చూడు అర్థమవుతుంది. అర్థమైందా? కోట్లు పెట్టిన సినిమాలని కొంతమంది రివ్యూవర్లు ఇలా అనడం కరెక్ట్ కాదు. ఒక్కటి చెప్తున్నా, రివ్యూ రాకపోతే 10 సార్లు చూసి చెప్పండి. డైరెక్టర్కి మాత్రమే హ్యాట్సాప్. మొత్తం తెలంగాణ స్లాంగ్లా మూవీ వచ్చేటందుకు, వాయిస్ తోటి వచ్చేటందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మూవీస్ ఇంకెన్నో తీయాలి. అలాగే తెలంగాణ మన మహబూబ్ నగర్ కింగు ఎవరు తెలుసా, పండుగ సాయన్న కథ కూడా మూవీగా రావాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ జై హింద్, జై భారత్. జడల్ జమానా షురు అని టైటిల్లో రాయడం జరిగింది. ఎలా అవసరం జడలు వేసుకొని హీరో చేయడం ఎలా అనిపించింది? చాలా నా కొత్తలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం చెప్పాలంటే ఈ జడలేంది అంత గమ్మత్తు ఉన్నాడు అన్నది దాని అనుకున్నా, కానీ అందుట్లో ట్రైలర్ చూస్తూ ఉంటే ఒక విప్లవం కనబడుతుంది, పోరాటం తప్ప. అందుట్లో ఇప్పుడు ఏంటంటే ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు నాకైతే చేసి మనకు చూపిస్తుండ్రు అంతే. ఈ జాగీర్ ఎవరిది? ఈ దేశం ఎవరిది? నాది. ఇప్పుడే పోయా ప్యారడైస్ టీజర్ చూశాను భయ్యా. ఏది భయ్యా, అది అరాచకం భయ్యా, ఘోరం దారుణం. జడలు, ఆ జడలు చూస్తుంటే ఆడ మనిషి కంటే ఎక్కువ ఉన్నాయి భయ్యా జడలు. ఇక్కడ పై నుంచి కింద దాకా జడలు ఏలాడుతున్నాయి. జడలురు, మెడలురు, తొడలురు, వడలురు, పేగులు తీస్తాను పెట్ట, పేగులు తీసి ఆరేస్తాను పెట్ట అంటే అబ్బా భయ్యా భయం వేస్తుంది భయ్యా. ఇంకో బెదరో నేను చెప్పేది ఒకటే అందరికి, ఈ సినిమాని వచ్చిందంటే అందరూ చూడండి థియేటర్లకు వెళ్ళి. ముఖ్యంగా తెలంగాణ మొత్తం చూడాల్సింది ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిటింగ్ చేస్తూ ఉన్నాం. ఆ పాట అయితే దారుణం పోయి అరాచకమే. మొదట్లో అప్పట్లో ఫస్ట్ టీజర్ ఇది ఒక లంజా కొడుకు కథ అని వచ్చినప్పుడు భయం వేసింది, వణుకు షేక్ వచ్చేసింది. ఆ టీజర్ లేనిది, ఆ యాక్టింగ్ లేనిది, ఆ క్యారెక్టర్ లేనిది తలుచుకుంటేనే భయం వేసిపోతుంది. ప్యారడైస్ అంటే అసలు ఏందో నాకు అర్థం అవట్లేదు. స్వర్గమా నరకమా, ఆడోళ్ళు ఉంటారా మగోళ్ళు ఉంటారా? నాని అన్న లుక్ చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు. అసలు ఆడ మగానా మధ్యలోనా ఏందో అసలు అది ఏందో క్యారెక్టర్ ఏందో ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తే చూడాలని వెయిట్ చేస్తున్నాం అందరం. ప్రపంచం అంతా లాడిపోతుంది లోపల, ఎప్పుడెప్పుడు వస్తా థియేటర్ పోదామా, కాళ్ళు చేతులు ఎర్రగొట్టుకొని మరి ఈ సినిమా చూస్తా. వస్తే పోయి నేను పర్లా
చూస్తా పోయి నేను టీజర్లో హైలైట్ ఆ బ్లేడ్లు తీసుకుని అంత ఒళ్ళంతా రక్తం వేసుకొని ములుగుట్లో తీసి దిక్కుమాలినోడు తీసి ఎవడన్నా నాశనం అయిపోవాలి, ఎవడైతే నన్ను నాశనం చేయాలనుకున్నాడు ఓడి తీసి అందరూ పోవాలని ఇట్లా తిప్పి 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 పిప్పి చేసి పెట్టాడు అంతా. ఏంది భయ అదేమో పాట, మొల దారం లేనోండ్రా, బట్టలు లేనోండ్రా, బట్టలు లేకుండా బతికే పోండ్రా, సిగ్గు శరం లేనోండ్రా అని ఆ పాటలు వింటా ఉంటే అబ్బా అబ్బా ఇది కాదు కావాలా సినిమా అంటే ఇది. సిగ్గు శరం లేనిదే సినిమా అని దీంతో ప్రూవ్ అయిపోయింది అనమాట ఈ పాటతో. ఇంకోటి ఏంటంటే మోహన్ బాబు గారు ఇందులో యాక్టింగ్ చేస్తారు, తాతగారు అయ్యి బాబోయ్ కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, కలవర్ కింగ్, అన్నిట్లో కింగే ఆయన. మొన్న తాత క్యారెక్టర్ చింపారాశాడు, దీంట్లో కూడా తాత క్యారెక్టర్ కానీ చేసేయంటే అదిరిపోద్ది అంతే. ఇంకా తాత క్యారెక్టర్ చేయాలంటే విలన్గా చేయాలంటే మోహన్ బాబు గారు చేయాలి. అది విలన్ అయినా సపోర్ట్ అయినా హీరోగా విలన్గా విలక్షణ నటుడుగా కమెడియన్గా ఏది చేయాలని సరే అతనే చేయాలి. నానికి ఈ సినిమాతో ప్యారడైజ్ సినిమాతో నేషనలే కాదు ఆస్కార్ అవార్డు, భాస్కర్ అవార్డు, టాస్కర్ అవార్డు ఎన్ని అవార్డులు ఉంటాయి అన్ని అవార్డులు నానికి ఇచ్చేయాలంతే. ఎన్ని అవార్డులు కావాలంటే మీరు ప్యారడైజ్ సినిమా కోసం కొత్త కొత్త అవార్డులు కూడా క్రియేట్ చేయలేమో అట్లుంది ఇది. ఈ ప్యారడైజ్ సినిమాకి 1000 కోట్లు కదా నాకు తెలిసినంత వరకు. దీనికి ఈ ప్యారడైజ్ సినిమాకి ఖచ్చితంగా ప్యారడైజ్ సినిమా థియేటర్లోకి వచ్చిందంటే మాత్రం ప్రపంచం మొత్తం కలిపి 70,000 కోట్ల నుంచి 80,000 కోట్లు టార్గెట్ అయిపోద్ది అంతే. ఈ సినిమా కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అంతే టర్న్ ఓవర్ అంతే. ఈ సినిమాతో మనం నేచురల్ స్టార్ నాని ఒక పెద్ద గ్యాంగ్ స్టార్ అయిపోతుంది అంతే. ఈయన నేచురల్ స్టారా గ్యాంగ్ స్టార్ అనేది ఏం అర్థం కాదు. సినిమా ఫీల్డ్ మొత్తానికి ప్రపంచంలో ఉన్న సినిమా ఫీల్డ్ మొత్తానికి గ్యాంగ్ స్టార్ అవుతాడు ఈయన. సంపూర్ణేష్ బాబు కమెడియన్ గానే చూసాం, విలన్ గా నాయన ఆఖరికి ఈయన కూడా విలన్ అయిపోయాడా భయం వేస్తున్న సంపూర్ణేష్ బాబు బుల్లికి కింకరడ్ లాగా ఉంటాడు ఆయన. అలాంటి దీంట్లో బుల్లి రూప రాక్షసుడు లాగా ఉన్నాడు ఆయన. బాబు సంపూర్ణేష్ బాబు చూస్తుంటే సేకు వచ్చేస్తుంది. పైగా సినిమా తెలంగాణ స్లాంగులో అబ్బా ఇది కాదు కావాలా. ఇంకా తెలంగాణ భాషకి, తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకి, తెలంగాణ స్లాంగ్కి మొత్తంగా డిమాండ్ పెరిగిపోవాలంతే. ప్రతి ఒక్కడు ఈ సినిమా చూసి తెలంగాణ స్లాంగ్నే గొప్పగా పొగడాల, తెలంగాణ స్లాంగ్లోనే మాట్లాడుకోవాలంతే ప్రపంచం అంతా. ఇది తెలంగాణ పవర్ అంటే ఇది. కాబట్టి ఈ సినిమాను అందరూ థియేటర్లో చూడాలి. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందే కాళ్ళు చేతులు ఎర్రగొట్టుకొని థియేటర్లో పోయి ఈ సినిమా 10,000 రూపాయలు ఖర్చు పెట్టి మరీ చూస్తాయి ఈ సినిమాని. అందరూ చూడండి, సినిమాని త్వరగా రిలీజ్ చేయండి. ప్యారడైజ్ మూవీలో అండి ఒక 7 days చేశానండి. నానుకుంటా నీళ్ళలా నానుకుంటా. ఆ రోజు కోల్డ్ అయ్యప్పమాల వేసినా కూడా ఎంతో కోల్డ్గా ఉన్నా కూడా ఇటు నానాలే మళ్ళీ లేవాలి, కూర్చోవాలి, మళ్ళీ నానాలి. ఇలా వారం రోజులు నైట్ అండ్ డే కూడా చేయమన్నారు. ఒక్కరోజే నైట్ చేశాను. నాని ఫిలిము నేను నానిని చూడలేదండి, కానీ నానికైతే చాలా అదృష్టం ఉంది ఈ ఫిలింలో రావాలా, చెయ్యాలా, చాలా ఇది ఉందండి. ఆయనకి పేరు ఇంకా రావాలని కోరుకుంటాను. ఈ ఒక మూవీ తీయనికి ఎంతో కష్టపడుతున్నారు. ఎన్ని పైసలు పోయినా కూడా, ఎన్ని రూపాయలు వేసినా, ఎన్ని కోట్లు వేస్తున్నారో ఇది ఫిలింకి. ఆ కోట్లన్నీ మళ్ళీ తిరిగి రావాలని కాదు, పేరు రావాలని నేను కోరుకుంటున్నాడు నాని. ఆ యొక్క పేరు మీ అందరిలో ఉండాలి, మీరు సపోర్ట్ చేయాలి. ఈ నాని ఫిలిం ఎప్పుడు వస్తుంది నాకు కూడా అర్థమవుతలేదు. ఇప్పటిదాకా షూటింగ్ నడుస్తూనే ఉంది ఇంకా, కానీ నేను ఇంకా మళ్ళీ పోలేదు. మొన్న ఒక్కరోజు పోయినాను, తర్వాత ఆగిపోయినాను. మళ్ళీ నన్ను పిలవలేదండి, నీళ్ళలో బాగుండదు పెద్ద ఆమె అనేసి, అందుకే నేను చూడలేదండి ప్యారడైజ్ సినిమా. చాలా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. ఎందుకంటే నేను కూడా ఉన్నాను కనుక, నేను రాగానే ఫస్ట్ షో నాదే అనుకోండి, టికెట్ చూసేసి నా ఇది ఉంది కనుక, నా సీన్స్ ఉన్నాయి కనుక, నా సీన్ కోసమైనా నానిని చూడాలి. అందుకు నాని సినిమా చూడాలని నాకు ఎంతో తాపత్రయపడుతున్నాను. వీడియో తీశారు. నాని యాక్టింగ్ బాగుందండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలని నానికి ఇంకా ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోని చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగిండు కనుక, చిన్నప్పటి నుంచి చేసి ఈ లెవెల్లో వచ్చిందంటే ఎంతో గ్రేట్ అండి. కానీ మనం కూడా అంత కష్టపడలేము. చాలా కష్టపడి పైకి వచ్చిండు. చాలా కష్టంతో కూడా సీన్స్ చేస్తున్నాడు. చాలా బాగుందండి. ఇంకోటి, దేశం అంటే మనదే దేశం అనుకుంటాం, కానీ
నానిది ఈ సినిమా చూసిన తర్వాత అందరికి తెలుస్తుందండి ఇండియా ఎలాంటిదని. చాలా సూపర్ ఉందండి. టీజర్ చూశాక సినిమా ఆల్రెడీ ఇలా ఉంటుందా అనే గారు నిజంగా ఏదైతే దసరాకు సినిమా తీశారో ఆ దసరా లుక్ను అలానే కంటిన్యూ చేస్తూ దానికి 10 రెట్లలో సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనే మాట ఈ టీజర్తో నిలబెట్టుకున్నారు ఆయన. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, ఇంతకుముందు చెప్పినా ఇంకా ఇక ముందు చెప్పినా కూడా ఒకటే చెప్తున్నా, అయ్యా ఆయన పేరు ఓదెల కాదు, ఇక్కడ నుంచి చెప్పాల్సింది ఓరి దేవుడా. ఆ రకంగా ఉంది టీజర్ అనేది. ఆ చేతికి బ్లేడ్లు పెట్టుకొని బ్లేడ్ తనకు తానే దిష్టి తీసుకుంటూ చెప్పడం అని చెప్పేసి ఇంకొక డైలాగ్ ఉంటుంది, అధికారం అనేది దొరల కోసమా ప్రజల కోసమా. ఈ ఒక్క డైలాగ్ తోటి తెలంగాణ ఎంత అరాచకాన్ని అనుభవించిందని చెప్పేసి ఆ ఒక్క డైలాగ్లో క్లియర్గా అర్థమైపోతుంది. తెలంగాణ దొరల అరాచకాలు అని చెప్పేసి క్లియర్గా చూపించబోతున్నారు. ఈవెన్ మోహన్ బాబు గారికి డైలాగ్ కొట్టే డైలాగ్స్ కూడా అవి క్లియర్గా గత చరిత్ర అని చెప్పి చూపిస్తున్నాయి. గత చరిత్ర తెలంగాణ గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూసుకుంటే వాళ్ళకి 80%లో 10% అయితే ఖచ్చితంగా అవగాహన అయిపోతుంది. ఇంత ముందుకు మా తాత ముత్తాతలు అనేవాళ్ళు ఏ రకంగా అరాచకాలు అనుభవించారని చెప్పేసి ఈ సినిమా అనేది చరిత్రను మరోసారి చూపించబోతుంది అన్నట్టు. ఏదైతే దసరాలో ఓ ఫన్ ఎలిమెంట్ని చూపించారో ఇప్పటివరకు ఆ ఎలిమెంట్ అనేది ఇక్కడ చూపించలేదు. మెయిన్ థింగ్ మేమేమనుకున్నాం అంటే సంపూర్ణేష్ బాబు గారిని పెట్టినంటే ఫన్ గురించి పెట్టారని చెప్పి అనుకున్నాం. కానీ ఈ టీజర్లో ఆయన జస్ట్ బ్యాక్ సైడ్ నుంచి చూపించారు, ఫేస్ రివీల్ చేయలేదు ఇంకా దీంట్లో. అంటే ఆయన అరాచకమైన యాక్టింగ్ అనేది ఇంకా ముందు రాబోతుంది. మరో టీజర్ రిలీజ్ కావడమో లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైనా పెట్టడమో ఇంకేదైనా చూపించేస్తారో లేకపోతే మొత్తం ఓన్లీ సినిమాకే అది చూపిద్దామని చెప్పి దాచిపెట్టారు. నేను ఒక్కటి చెప్పదలుచుకున్నానండి, సంపూర్ణేష్ బాబు గారి ఏదైతే ఇమేజ్ ఇప్పటికుందో అది సమస్యపోయేసి కొత్తగా దీంతో పారాడైజ్ సంపూర్ణేష్ అని చెప్పేసి రాబోతుంది పేరు. ఈ సినిమాతో ఓదెల గారికి ఓది దేవుడు అని చెప్పేసి బిరుదు రాబోతుంది. నాని గారికి ఆస్కార్ లెవెల్లో, ఇప్పుడు ఆస్కార్ వస్తారా రాదని అది వేరే విషయం, ఆస్కార్ లెవెల్లో మన భారతదేశంలో అత్యున్నత పురస్కారం లభించబోతుంది. ఈ సినిమా అవార్డుల మూత మోగబోతుంది, ఇటు కలెక్షన్ల మూత కూడా మోగబోతుంది. అంటే ఒక్కటి ఏంటంటే 2-3 సార్లు చూడాలి ఇది, అప్పుడు కనుక అర్థం కాదు. అట్లా ఒక ఘోరంగా అరుస్తాడు అన్న, ఈ దేశం మాది అని అరుస్తాడు. అది నెక్స్ట్ లెవెల్ డైలాగ్ అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది. సాంగ్స్ కానీ గతంలో వచ్చినాయి, ఇప్పుడు వచ్చిన టీజర్ కానీ చాలా అద్భుతంగా ఉంది. సినిమాలో అయితే అసలు పాన్ ఇండియా లెవెల్కి పోవాలనే ఉద్దేశంతో సినిమా తీసినట్లుంది. ఆ రేంజ్కి వెళ్ళిపోయింది సినిమా. అంటే అంత గట్టిగా అరుస్తున్నాడు, ఆ రేంజ్కి వెళ్ళాలని అంత గట్టిగా అరిచినట్లుంది. అసలు అద్భుతమైన సినిమా అన్న. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరే అంటారు చాలా అద్భుతంగా ఉంది సినిమా అని.